సాయంకాలం మన ధ్యానం కొరకై జకర్యా గ్రంథం 9వ అధ్యాయం తీసుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మనం మార్చి చదువుకుందాము. ఒకవేళ మనం చివరి వరకు ధ్యానం చేయడానికి పోలేకపోయినా కూడా చదువుదాం. అధ్యాయం అంతా ఒకసారి మార్చి చదువుకుందాం. హద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. అష్కెలోను దానిని చూచి దడియును, గాజా దానిని చూచి బహుగా వణకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానమునందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. వారి నోట నుండి రక్తమును, వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును యెబూసీయుల వలె నుందురు. తొమ్మిదవ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకేయులారా, సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒడిసెల రాళ్లను అనగదొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలి పశు రక్త పాత్రలు బలిపీఠ మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందరు. చివరి వచనం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు.
ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ప్రవక్త అయిన జకర్యాకు మీరు ప్రత్యక్షపరిచిన దేవోక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మా కొరకై వ్రాయబడి ఉన్నది, అందుకై మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. ఈ సాయంకాలం చదివిన అధ్యాయంలో నుంచి ఏమైతే మా కొరకై మీరు కలిగి ఉన్నారో మాకు దయచేయము. అదే సమయంలో ఏమైతే మీ ప్రణాళికలో భాగంగా మీరు చేస్తూ వచ్చారో ఆ కార్యాలు కూడా మేము అర్థం చేసుకోవడానికి, మీరు చేయనైనటువంటి మీ ప్రణాళిక కార్యములను కూడా మేము గ్రహించడానికి సాయం చేయండి. మా ప్రార్థన మీరు ఆలకించు. ఈ విషయాలకు మేము చాలిన వారం కామని ఒప్పుకొనుచున్నాం. అయినా మీ ఆత్మ ద్వారా మాకు కావలసినటువంటి గ్రహింపునిచ్చి ఆ ప్రకారం మేము మేల్కొని మీ కార్యములను గూర్చి మీరు ఏమైతే సంఘం కొరకై, ఇశ్రాయేలు కొరకై కలిగి ఉన్నారో ఆ తలంపులను మేము అర్థం చేసుకోవడానికి సాయం చేయము. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జకర్యా గ్రంథం మనం 1వ అధ్యాయం నుంచి ఆరంభించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. 9వ అధ్యాయానికి వచ్చాం. ఆయా భాగాలలో, సందర్భాల్లో కొంత వ్యాఖ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి సందర్భాలకు మనము చూస్తూ వచ్చాం, మనం ఎదుర్కొంటూ వచ్చాం. ఈ అధ్యాయంలో కూడా అర్థం చేసుకోవడం లేకపోతే బోధించడం కూడా కొంత కష్టతరంగానే ఉంటుంది. మరి విశేషంగా మొదటి భాగం అంటే 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. అయినా ప్రభు మనకు సాయం చేసే కొలది మనం ఈ భాగాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈ భాగము మనం ఇంతకుముందు కూడా తలంచిన కొన్ని భాగాలు చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. చరిత్ర అంటే వందలు వేల సంవత్సరాల క్రితం ఏమైతే జరిగినాయో ఆ సంగతులు గూర్చిన సందర్భాలు మనం తలస్తూ వచ్చాం. కాబట్టి అలాంటివి మనం అర్థం చేసుకోవడానికి కొంత కష్టంగా ఉంటుంది అని. మరొక మాట చెప్పాలి, వాక్యం ద్వారానే వ్యాఖ్యానం చేయడం సులభం. అర్థమైందా? మళ్ళీ చెప్తాను. వాక్యము ద్వారానే వ్యాఖ్యానించడం సులభం. అంటే చిన్న ఉదాహరణ చెబుతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం మీరు అక్కర్లేదు, 28వ వచనంలో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులు ఉన్నారు, వారు భారం మోయిచున్నారు. అటు భారంతో వారు ప్రయాసపడుచున్నారు. ఏంటి ఆ భారము? ఇంకొక వాక్యాన్ని వెళ్తే మనకు అర్థమవుతుంది. కీర్తనాకారుడు దావీదు అంటాడు ఏమని? నా దోషములు నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి.
అవి పాపదోషములనే బరువు. ఆ బరువు మానవాళి మీద ఉన్నంత వరకు వారికి ప్రయాసం ఉంటుంది. ఒకరిద్దరి కాదు, ఇది అందరి మీద ఉంది. సులభంగా వ్యాఖ్యానించామా? అవును. కాబట్టి వాక్యాన్ని ఇంకా ఇతర సందర్భాల్లో వాక్యం ద్వారానే కామెంట్ చేయడం, వ్యాఖ్యానించడం, బోధించడం సులభం. అయితే ఈ వాక్యాన్ని జరిగిన నెరవేర్చబడిన చరిత్ర, ఆ సంగతులకు మనం వెళ్తారంటే చాలా కష్టం. ఎందుకంటే అన్నీ ఇక్కడ మనకు వ్రాయబడలేదు. కొన్ని సంగతులు రాశాడు, కానీ దాని లోతులకు మనం వెళ్ళాలంటే మనకు చాలా కష్టమైన పరిస్థితి అని. దానికి చరిత్ర ఎంతో అవసరం. ఎంత అయినా సరే అంత చరిత్ర కూడా మనం అర్థం చేసుకోవడం కష్టం. నాకైతే దానియేలు గ్రంథం, ఆ తర్వాత ఈ గ్రంథాల్లో కొన్ని పాత నిబంధన చిన్న ప్రవక్తల గ్రంథాలు, వీటిని కొంత అర్థమయ్యేటట్లు, అంటే కాస్త ఇంకా ఓ బైబిల్ ఉంది, అదైతే మనం దాన్ని ఫాలోగాం, చదవం. దాని గురించి మనకు 66 పుస్తకాలు, ఆ పుస్తకాలు లేవు. ఆ బైబిల్ ఒకటి ఉంది నా దగ్గర. అది అపోక్రిఫల్ బుక్స్ అంటారు. కానీ అక్కడ కూడా అవి లేవు. ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. బైబిల్లో ఆయా సందర్భాలు రాస్తాడు, ఫలానా గ్రంథంలో వ్రాయబడింది, ఫలానా గ్రంథంలో వ్రాయబడింది, ఫలానా గ్రంథంలో వ్రాయబడింది అంటాడు. ఎక్కడున్నాయి ఆ గ్రంథాలు? కాబట్టి మనకు అర్థం కావడం చాలా కష్టమే. ఆ గ్రంథాలు కావాలంటే ఇంకేడికి పోవాలనో మనకు తెలియదు. అందుకని వాక్యము ద్వారానే వ్యాఖ్యానించడం సులభం. కానీ ఇలాంటి చారిత్రాత్మకమైన సంగతులు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమైనది. వ్యాఖ్యానించడం కూడా చాలా కష్టమే. సరే, ఇప్పుడు మనం ప్రభు కృపను బట్టి ఆయన ఇచ్చే సహాయం మేరకు, పరిశుద్ధాత్మని యొక్క సహాయం మేరకు కొంతైనా మనం అర్థం చేసుకోవడానికి మన మానవ హద్దుబాటులో మనం చూద్దాం. ఈ అధ్యాయం అంతా 3 భాగాలుగా ధ్యానిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అది మొదటి 8 వచనాలు ఒక భాగం, ఆ తర్వాత 9వ వచనము 10వ వచనము లో సగభాగం, మరొక 2వ భాగం. తర్వాత అక్కడి నుంచి మనము చివరి దాకా వెళితే అది మరొక 3వ భాగము అని. సరే, 3 భాగాల గురించి ఇందాక నేను చెప్పాను. మొదటి 8 వచనాలలో ఈ 3 భాగాలు కూడా ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అధ్యాయం అంతా నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు మనం చూస్తాం. అది జకరియా కాలంలో, ఆ ప్రవక్త కాలంలో, లేకపోతే అంతకుముందు ప్రవక్తల ద్వారా పలకబడిన సంగతులు. అది ప్రవచనం యొక్క ఈ 2 తలంపులు ఈ అధ్యాయం అంతా మనం మనసులో ఉంచుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇంతకుముందు మనం ధ్యానం చేసిన అధ్యాయాల్లో కూడా. ఈరోజు ఇక్కడ నిలబడి మనం మన కాలంలో వెనక్కి చూస్తే, నాడు జకరియా కాలంలో అది ప్రవచనంగా ఉన్న, ప్రస్తుత కాలంలో మనం దాన్ని చూస్తే అది నెరవేర్చబడిన ప్రవచనం. కాబట్టి నెరవేర్చబడిన దాన్ని గురించి మనం చరిత్ర అంటాం, హిస్టరీ, చరిత్ర అంటాం. అయితే అదే సమయంలో ఇక్కడ ఈ అధ్యాయంలో కూడాను నెరవేర్చబడవలసిన ప్రవచనాలు కూడా ఉన్నాయి.
అవి ఇంకా నెరవేరలేదు, నెరవేరుతాయి. కాబట్టి విశేషంగా ప్రవక్తల గ్రంథాలు మనం చదివి ధ్యానం చేసేటప్పుడు ఈ 2 సంగతులు మన మనసులో ఉంచుకోవాలి. వాళ్ళ దినాలలో దేవోక్తి వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు ప్రవక్తలు చెప్పారు, ఆ విషయాలు ప్రవచించారు. అయితే ఈ దినాలలో మనం వెనక చూస్తే అవి నెరవేర్చబడినవి చాలా మట్టుకు, అంత కాదు చాలా మట్టుకు. కాబట్టే అది నెరవేర్చబడిన ప్రవచనం, దాని చరిత్ర అంటాం. కాబట్టి ఈ మాటలు 2 దయచేసి ఈ ప్రవక్తల గ్రంథాలు ధ్యానం చేసేటప్పుడు మీరు మనసులో ఉంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనం మొదటి 8 వచనాలకు మనం వద్దాం. 1వ వచనం నుంచి మనం వద్దాం. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి అని. కనుక ఇక్కడ హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు అనే మాట. హద్రాకు దేశము అన్నాడు, కానీ వాస్తవంగా అది దేశంలో ఒక పట్టణం, ఒక ప్రఖ్యాతిగాంచిన పట్టణం. అది సిరియాకు అనుబంధంగా మనం చూస్తాం. సో ఏ గ్రేట్ సిటీ ఇన్ సిరియా, సిరియా దేశంలో ఒక గొప్ప పట్టణము అని చెప్పాలి. సరే, హద్రాకు లేకపోతే సిరియా అనేది మనము మనసులో ఉంచుకున్నా పర్వాలేదు. కాబట్టి సిరియా దేశము అనేదిగా, సిరియా దేశంలో హద్రాకు పట్టణం, ఆ తర్వాత దమస్కు పట్టణమును గూర్చి అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. సరే, మనం ముందుకు పోకముందు ఇక్కడేమో తెలుగు బైబిల్లో దేవోక్తి అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ది బర్డన్ ఆఫ్ ది లార్డ్. తెలుగు బైబిల్ ప్రకారం మనం కన్నా చెప్పుకుంటే ఇంగ్లీష్లో ది ఆరికల్ ఆఫ్ గాడ్, లేకపోతే ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవోక్తి, దైవ వాక్యం అని చెప్పచ్చు. మరి ఇంగ్లీష్లో బర్డన్ అంటాడే. బర్డన్ అంటే భారం. భారం అని బైబిల్లో మనం తలంచినప్పుడు చాలా సందర్భాల్లో, విశేషంగా ప్రవక్తల గ్రంథాల్లో, యెషయా గ్రంథంలో చాలా సందర్భాల్లో పదం వాడాడు. కాబట్టి ది బర్డన్ ఆఫ్ ఈజిప్ట్ అని ఇంకా ఆయా దేశాలు, జనాంగాలకు వచ్చి మాట్లాడేటప్పుడు. కాబట్టి ఈ మాట మనం కొంత అర్థం చేసుకోవడం మంచిది. ఈ దేవోక్తి ఏమిటి అనంటే, అది ఆ జనం మీద ఉండబోనటువంటి దైవోగ్రత వల్ల అయినటువంటి తీర్పులు. అవి బరువుగా, భారంగా ఉంటాయి. అందుకనే ది బర్డన్ ఆఫ్ ది లార్డ్. కాబట్టి ఆ దేవోక్తి ఏంటి జకర్యా ప్రత్యక్షమైంది అంటే, ఆ దేశాలు, ఆ జనాంగాల మీద ప్రభువైన దేవుడు కుమ్మరించబోవు, ఆయన చేయబోనటువంటి శిక్షలను మనకు చూపిస్తూ ఉంది, తీర్పులు మనకు చూపిస్తుంది. అవి చాలా భారంగా ఉంటాయి, అవి చాలా బరువుగా ఉంటాయి. అవి మానవులు ఓర్చుకోజాలరు. ఉదాహరణకు ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనంలో, గొర్రెపిల్ల ఉగ్రత దినము వచ్చెను అని చెప్పి, వారు గనులు, గొప్పవారు, రాజులు, సామంతులు, ఆ మనులందరూ కూడాను మా మీద పడి ఆ గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయమని చెప్పేసి వారు అంటున్నారు. కారణం ఏంటి? ఆయన ఉగ్రతను ఎవరు భరించలేరు, చాలా కష్టమైనటువంటిది. అందుకని ఇంగ్లీష్లో ది బర్డన్ ఆఫ్ ది లార్డ్,
అన్నాడు. తెలుగులో దేవోక్తి అని అన్నాడు. ఆ దేవోక్తి దేన్ని గూర్చి అని అంటే, మనం రాయబడిన చదివిన మనం ఆ పట్టణాలు, ఆ దేశాల మీద ప్రభువైన దేవుడు చేయబోనటువంటి ఆ తీర్పులు, వాటి తీవ్రత ఎలాగుండబోతుందో అనేది మనకు అర్థమవుతుంది అని. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ 2 పట్టణాల గురించి మనం చూస్తాం. 1వ వచనంలో హద్రాకు, అలాగే దమస్కు పట్టణమును గూర్చి అన్న మాటను మనము చూస్తాం. దమస్కు మనకు బాగా పరిచయమే. హద్రాకు అంటే మనకంత పరిచయం లేకపోవచ్చేమో కానీ దమస్కు అంటే మనకు బాగా పరిచయం. ఎట్లా పరిచయం దమస్కు అంటే మనకు బాగా? ఆ? ఏ ఊరుకుంటారేంటి? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన అధికారుల చేత పత్రాలు తీసుకొని ఆయన వెళుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం రండి దయచేసి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు ఎన్నో వచనం? ఆయన 3వ వచనమా? అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దమస్కునకు వచ్చినప్పుడు. కాబట్టి ఇది మనకు బాగా గుర్తుండవలసినటువంటి పట్టణం ఇది. ఎందుకు అనంటే, సౌలు అనే వ్యక్తి ప్రభు దర్శించిన పట్టణం, స్థలం అది. తన జీవితం మార్చబడింది. అక్కడి నుంచి దైవ ప్రత్యక్షతలు పొంది ఈరోజు ఈ సంఘము మనకు అద్భుతమైన సేవను చేసినటువంటి వ్యక్తి. దైవాత్మ ప్రేరేపితుడై అనేకమైన దివ్యమైన, విశేషంగా ప్రభువైన క్రీస్తు నిర్మించుతున్న సంఘమును వచ్చిన ప్రత్యక్షతలు మనకు రాసి పెట్టాడు. కాబట్టి దమస్కు మనం బాగా గుర్తుంచుకోవాలి. అంతేకాదు 22వ వచనానికి వస్తే, ఈ అధ్యాయంలోనే 22వ వచనం, అయితే పౌలు మరి ఎక్కువ బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. అంటే సరే, పౌలు అపొస్తలుడు ఆయన రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, అక్కడే సేవను ఆరంభించినట్లు మనం చూస్తాం ఆ దమస్కులోనే. కాబట్టి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుతూ వచ్చాడు. కాబట్టి ఈ స్థలం ఆ దైవజనుడు పరిచర్యను ఆరంభించినటువంటి స్థలముగా కూడాను మనం చూస్తాం. పరిచర్యను ఆరంభించినటువంటి స్థలముగా. అంతేకాదు, మనం క్రిందకు వస్తే గనక 24వ వచనం, 22 నుంచి, అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతని చంపను ఆలోచింపగా వారి ఆలోచన పౌలునకు తెలియవచ్చును. వారు అతని చంపవలని రాత్రింబగలు ద్వారముల కాచుకొంచుండిరి గనక అతని శిష్యులు రాత్రివేళ అతని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతని క్రిందికి. కాబట్టి సౌలు యొక్క ది ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఎస్కేప్, అంటే తాను ఈ సేవలో తాను ఎదుర్కొన్న కష్టాలు, శ్రమల్లో తాను తప్పించమన్న మొట్టమొదటి స్థలముగా కూడా ఈ దమస్కు మనకు అర్థమవుతుంది. సరే, దమస్కును గురించి మంచిగానే చెప్పుకున్నాము. కాబట్టి హద్రాకు, ఆ తర్వాత దమస్కు, ఈ 2 కూడాను మరి సిరియాకు అనుబంధంగా ఉండేటటువంటి పట్టణములు. తర్వాత ఇంకా కొన్ని పట్టణాలు వెళ్ళి మనం జకర్యా గ్రంథంలో మరొక మాట చెప్పుకుందాం రండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం.
9వ అధ్యాయము జకర్యా గ్రంథం. ఏలయనగా 2వ వచనం అండి. యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనును గూర్చియు అది వచ్చెను. ఇక్కడ ఇంకా కొన్ని పట్టణాలు వచ్చినాయి. ఒకటి హమాతు వచ్చింది, రెండవది జ్ఞాన సమృద్ధి గల తూర్పు సీదోన్లు, 3 పట్టణాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఈ పట్టణాలు కూడా కాస్త పరిచయమే. విశేషంగా తూరు గురించి మనం పాత నిబంధనలో చాలా చదువుతాం. క్రొత్త నిబంధనలో దీని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఇక సీదోను గురించి అయితే మనకి ఇంకా బాగానే తెలుసు. ఎట్లా తెలుసు? బాగానే అడుగుతున్నాను నేను తెలుసుకోవడానికి. మీరు ఎంత మాత్రం ఉన్నారు కూడా మిమ్మల్ని గురించి మీకు తెలియడానికి. ఎవరొచ్చారు? ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి. కానానునే ఇంకా ఏమైనా ఉందా? సీదోను స్త్రీ ఒక ఆమె వచ్చింది, రాలేదా? ఆమె సీదోని రాలి అనుకుంటానే. మనం ఇప్పుడు సరే చూద్దాం, ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతో వచ్చింది. యేసుప్రభు వారు తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. కాబట్టి చాలా బాగా పరిచయం. ఆ ప్రాంతాల్లోంచి ఒక స్త్రీ వచ్చింది. కనాను అని అంటాడు, ఇంకో సువార్తికుడు సీదోను అని వ్రాస్తాడు ఎక్కువగా. సరే, ఏదేమన్నా కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచయం చేసిన చివరి 3.5 సంవత్సరాల కాలంలో ఆ సీదోనుకు, తర్వాత ఎక్కడికి? తూరు సీదోను ప్రాంతాలు వెళ్ళాడు. మనకు తెలుసు, ఇక్కడ తేటగానే వ్రాయబడి. ప్రభు అద్భుతాలు చేశాడు తూరు సీదోను ప్రాంతంలో. ఆ కరారు స్త్రీ వస్తే ఏం చేశాడో మనకు తెలుసు అని, మనకు అది ఇంకా బాగా పరిచయమే. ఇప్పుడు ఈ తూరును గూర్చి మనం గమనిస్తే ఏమని వ్రాశాడు? రండి దయచేసి 9వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోన్లను గూర్చియు. ఈ తూరు సీదోన్లు ఎలాంటివి అంటండి? జ్ఞాన సమృద్ధి గల తూరు అంటే జ్ఞానము ఒకటి, సమృద్ధి ఒకటి వేరే. జ్ఞాన సమృద్ధి కాదు ఇది, జ్ఞాన సమృద్ధి గల పట్టణాలు. కాబట్టి తూరును గూర్చి మనం చూస్తాం. అది గూర్చి ప్రవక్త అయిన యెషయా, హెజ్కేలు 28. మీరు తర్వాత చూడండి. ఎట్లాంటి ఐశ్వర్యవంతమైన దేశాలంటే చెప్పశక్యం కావు. ఇక్కడ మనం చూస్తాం వారిని గురించి, వారి ఐశ్వర్యాన్ని గురించి. 3వ వచనం. తూరు పట్టణపు వారు ప్రాకారం వల్ల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారముగా సువర్ణమును. అంతే, ఇక లెక్కలే. సొలొమోను బాగా ఐశ్వర్యవంతుడు. తన ముందుగానే తన తర్వాత ఉన్న రాజులను అని మనం వాక్యంలో రాయబడింది. అయితే సొలొమోను వెండినంత తోచ శక్యం కానంత వెండిని సమకూర్చారు. కానీ తూరు సీదోన్ల వాళ్ళు బంగారం అంతకంటే ఎక్కువగా సమకూర్చి. కాబట్టే ఈ పట్టణాలకు వచ్చి మాట చెప్పి దాటిపోతాను. తూరు సీదోనులు
జ్ఞానములో చాలా జ్ఞానం కలవారు, ఐశ్వర్య విషయంలో విస్తారమైనటువంటి ఐశ్వర్యం కలవారు. ఎలాగ ఈ ఐశ్వర్యం వారికి వచ్చింది అనే విషయాన్ని గన మనం గమనించినట్లయితే, ఇది సముద్ర తీరంలో ఉండేది, పెద్ద వ్యాపార కేంద్రముగా అయింది ఇది, ఈ తూరు అనేది. అందుకని లోకంలో చాలా దేశాలు దీనితో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నారు. అందుకని ఈ తూరు చాలా ఐశ్వర్యవంతమైన పట్టణం సీదోను. సరే, ఇప్పుడు ఈ 2వ వచనంలో మరి 3 స్థలాల గురించి మనం చూచాము. ఒకటి హమాతు, రెండవది తూరు, మూడవది సీదోను. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకవేళ పైన మనం చెప్పుకున్నా ఆ పట్టణాలు కానీ, ఏది హద్రాకు, దమస్కు కానీ, 2వ వచనంలో మనం చెప్పుకున్న హమాతు కానీ, తూరు, సీదోన్లు కానీ, ఇన్ రిలేషన్ టు ఇస్రాయేలుకు యెరూషలేముకు సంబంధించి ఆ పట్టణాల లొకేషన్ గురించి ఒక మాట ఇక్కడ వ్రాశాడు. చూడండి 2వ వచనం. ఇశ్రాయేలీయుల గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్నా. ఇవన్నీ ఎక్కడున్నాయంటండి? సరిహద్దు, ఇశ్రాయేలు దేశం సరిహద్దును ఆనుకొని ఉన్నాయి. కనుక అది మనం మనసులో ఉంచుకోవాలి. హద్రక్ కానీ, సిరియా, దమస్కు, అలాగే హమాతు, తూరు, సీదోను, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు దేశం సరిహద్దును ఆనుకున్న సరిహద్దు పట్టణాలు అనేవి ఇక్కడ మనకు తేటగానే అర్థమవుతూ ఉంది అని. సరే, ఇంతవరకు 5 పట్టణాల గురించి మనం చూసాం. ఇంకా క్రిందకు మనం వెళ్దాం. క్రిందకు మనం వెళితే 5వ వచనం. అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకున్నవి అవమానమునందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్టోదులో సంకరజనము కాపురముండును. ఫిలిస్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు దేవుడు? ఎక్కడికి వచ్చాడు? హద్రాకు నుంచి, దమస్కు నుంచి, హమాతు నుంచి, తూరు నుంచి, సీదోన్ నుంచి. ఇప్పుడు ఇంకా తన దృష్టి ఎక్కడికి పోయింది? ఈ దేవోక్తి ఇంకా ఎవరిని గూర్చి అనేది మనం 5, 6 వచనాలలో మనం చూస్తే ఈ పట్టణాలన్నీ, తర్వాత ఫిలిస్తీయ, 6వ వచనం ఫిలిస్తీయుల అనేది మనం చూస్తాం. కాబట్టి ఫిలిస్తీయుల దేశం. ఈ పదాలు కూడా మనకు చాలా బాగా పరిచయమైన పదాలు అయి ఉండాలి. ఎట్లా చెప్పండి ఒక మాట, చెప్పండి. ఎట్లా బాగా మీకు పరిచయం లేదా ఈ పట్టణాలు? పరిచయం ఉన్నట్లేదు మీకు. పరిచయమేనా? ఎట్లా? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయని చెబుతున్నావా? ఓకే, పర్లేదు, అంత మాత్రం. ఇది ఎట్లా పరిచయము? ఆ రోజు మందసాన్ని వారు ఫిలిస్తీయులు పట్టుకొని పోయినప్పుడు ఆ మందసం పక్షంగా దేవుడు తానే వారితో యుద్ధం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు వారు
ఆ ఫిలిస్తీయుల సర్దారులు పిలిచి ఈ మందసాన్ని తిరిగి పంపించాలంటే ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు ఇలాగా చేసి మీరు పంపండి అని చెప్పిన ఆ సందర్భంలో చూడండి, 1వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. ఫిలిస్తీయులు దేవుని మందసను పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదనకు తీసుకుని వచ్చింది. ఇంత ప్రాముఖ్యమైన భాగం మీకు గుర్తు లేకపోవడం బాగలేదే. ఆ? బైబిల్ చదువుతున్నారు కదా క్రమంగా, రెగ్యులర్గా. తర్వాత 6వ వచనంలో మళ్ళీ అష్టోదన గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత కిందకు మనం వస్తే మళ్ళీ 9వ వచనంలో అష్టోదన గురించి మాట్లాడతాడు, గాతుని గురించి మాట్లాడు. 10వ వచనంలో దేవుని మందసం ఎక్రోనుకు పంపివేసి. కాబట్టి జకర్యా 9వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ఫిలిస్తీయుల పట్టణాలు దేవుని మందసం పట్టబడినప్పుడు అక్కడ ఉంది ఆయా పట్టణం. కాబట్టి ఇంత ముఖ్యమైన భాగం మీకు ఎట్లా గుర్తులేదు? గుర్తుండాలి. సరే, నేను ఇంక అంతకంటే ఎక్కువేం చెప్పను దాని గురించి. ఈ పట్టణాలు ఇక్కడ మనకు కనపడతాయి. 5, 6 అధ్యాయాల్లో కూడా మనకు కనపడతాయి. కాబట్టి దయచేసి మీరు తర్వాత త్వరగా వాటిని గురించి మనం చూడండి దయచేసి. ఇప్పుడు మనకు ఈ ఫిలిస్తీన్ల దేశం ఆయా పట్టణాల గురించి మనం చూస్తాం. వాస్తవంగా 1వ సమూయేలు గ్రంథంలో ఆ దినాలలో సమూయేలు కాలంలో వారు మందసాన్ని తీసుకొని పోయినప్పుడు దేవుడు ఎలాగా వారితో పోరాడాడు మన దేశం. వారి దేవతల గుళ్ళల్లో పెట్టినప్పుడు దేవుడు చేసిన తీర్పు వారికి అర్థమైపోయింది. తర్వాత వారి మీదకి దేవుడు తెచ్చిన ఆ తీర్పులు వారికి అర్థమైపోయినాయి. కాబట్టి అది బర్డన్ అంటే 9వ అధ్యాయం జకర్యాలు ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న పదం నేను ఇందాకనే చెప్పాను. సరే, ఇప్పుడు 9వ అధ్యాయం మళ్ళీ 5, 6 వచనాలు గన మనం వస్తే గనక ఆ ఫిలిస్తీన్ల దేశంతో ఫిలిస్తీన్లతో ఆ ఫిలిస్తీన్ల దేశ పట్టణాలతో ప్రభువైన దేవుని యొక్క వివాదం వారిని గూర్చి, వారి సంభవించబో సంగతిని గూర్చి దేవోక్తి జకర్యాకు ప్రత్యక్షమైంది అనేది మనం ఇక్కడ తేటగా చూస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అనే విషయం మనకు బాగానే తెలుసు. ఇందాక సోదరుడు రవి చెప్పినట్లు ఈరోజు కూడా ఆ ప్రాంతాల్లో దేశాల వారు ఇశ్రాయేలుతో ఎలాగ యుద్ధం చేస్తున్నారు. మొన్నటిదాకా ఇప్పుడు కొంచెం సర్దుమైనట్లు కనపడుతుంది కానీ మనకు తెలియదు. అంటే వారు అందుకనే ఒక మాట క్రింద రాశాడు, ఏమని? 6వ వచనం, ఫిలిస్తీయుల అతిశయాస్పదము నేను నాశనం చేసేదను అని అన్నాడు. వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పాండ్ల నుండి హేయమైన మాంసం. కాడు వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు రక్తమును త్రాగారు, వారి మాంసాన్ని తిన్నారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు విషయంలో ఎలాగా వ్యవహరించారో ప్రవర్తించారో అన్న సంగతి ఇక్కడ మనకు ఆ మధ్య కాలంలో పోయిన సంవత్సరం ప్రారంభమైనటువంటి ఆ పరిస్థితులు మనకు తెలుసు బాగా ఎట్లా చేశారో. సరే, ఇది మొన్న జరిగిన సంగతి అనేది కాదు, కానీ ఇది ఇప్పటికే ఎప్పుడో జరిగిపోయినటువంటి సంగతిని గురించి కూడా మనం చూస్తాం. ఆ దేశంలో జరగవలసిన ప్రవచనం కూడా మనం ఈ విషయాన్ని గురించి మనం చూస్తాం. కనుక ఇప్పుడు ఈ ఫిలిస్తీయ దేశము దాని పట్టణములు అనేది మనం గమనించినట్లయితే కనుక మీరు వాటిని గురించి దేవుని యొక్క వాక్యం ఏంటి, దేవోక్తి ఏమిటి? రండి దయచేసి 4వ వచనం. ఈ 4వ వచనం
పైన మనం తలంచిన హద్రాకు, దమస్కు, హమాతు, తూరు, సీదోను పట్టణాలకు సంభవించిన వాటిని గూర్చి 4వ వచనంలో మనం చూస్తాం. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. అది అంటే పైన 5 పట్టణాల గురించి ప్రభువైన దేవుడు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని గురించి రాశాడు. రాస్తూ అంటాడు, దేవుడు దాన్ని అగ్ని చేత ఏం చేస్తాడంటే అండి, కాల్చివేస్తాడు. ఇలాంటి తీర్పు ఆ పట్టణాలు ప్రజల మీదకి ప్రభువైన దేవుడు తేవటం అనేది ఇక్కడ జకర్యాకు ఆ విషయాన్ని దేవుడు తేటతెల్లం చేశాడు. సరే, అగ్ని చేత కాల్చబడినప్పుడు ఈ పట్టణం 4వ వచనంలో సముద్రమందుండు దాని బలం. సముద్ర పంచున, సముద్రములో చుట్టూ నీళ్ళే, కానీ ప్రభువైన దేవుడు ఆయన అగ్ని దాని మీద కురిపించినప్పుడు దాని చుట్టూ ఉన్న జలాలు దాని మీద పడిన అగ్ని ఏమాత్రం ఆర్పజాలవు. అంటే దేవుడు తీర్పు తీరిస్తే దాన్ని ఎవరు ఆటంకం చేయాలి, అడ్డుపడజాలరు. అది ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి ఒక మాట. సరే, ఇది ఇలాగుండగా ఈ పట్టణాల మీద దేవుని యొక్క తీర్పు అనేది దిగి వచ్చినప్పుడు క్రిందకు మనం వస్తే ఇక ఈ 5వ వచనం నుంచి చూడండి. నేను చదివి ఒక పదం. అష్కెలోను దాన్ని చూచి జడియును, తర్వాత గాజా బహుగా వణకును, ఎక్రోను పట్టణం నమ్ముకున్నది అవమానున్నందుగా చూసి భీతి నందును. ఏమేం జరుగుతున్నాయి? అది జరిగినప్పుడు ఒక ఫిలిస్తీన్ దేశంలో అష్కెలోను జడుస్తుంది, ఆ తర్వాత గాజా వణుకుతుంది, ఎక్రోను పట్టణం భీతి నొందుతుంది. ఇక గాజాలో రాజు లేకుండా పోయినాడు, అష్కెలోను నిర్జనముగా ఉండిపోయింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి. అష్డోదులో సంకర జనం కాపురం ఉన్నారు. సంకర జనం అంటే అతిశయాస్పదము, నేను ఫిలిస్తీన్లు అతిశయాస్పదం, నేను నాశనము చేసేదను. కాబట్టి అగ్ని వేయడం ప్రభువైన దేవునికి తీర్పు, నాశనం చేయడం. ఆ నాశనం నుంచి వారు తమను తాము రక్షించుకోలేరు. తమకున్నవి ఏ వేటి చేతనైనా వారు తమను రక్షించుకోజాలరు. యోబు గ్రంథంలో చక్కని మాట ఉంది, నేను చదువుతాను. రండి, తిప్పండి మీ బైబిల్. యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. 20వ అధ్యాయం 18. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు, వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకున్న దాన్ని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనా తమను తాము రక్షించుకొనలేరు, రక్షించుకొనజాలరు. అదే దేవుని యొక్క తీర్పు అలాగొచ్చినప్పుడు ఈ ఫిలిస్తీయ పట్టణం, లేకపోతే తూరు, సీదోన్లో ఇంకేమైనానేమి అలాగనే. సరే, ఇప్పుడు ఇంక ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయం జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. ఇప్పుడు 6వ వచనం వరకు వచ్చాం. ఫిలిస్తీయుల అతిశయాస్పదము నేను నాశనము చేసేదను అని. 7వ వచనానికి రండి దయచేసి. వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వాని పండ్ల నుండి హేమైన మాంసమును నేను తీసివేసేదను. అంటే ఇశ్రాయేలు జోలికి మాత్రం పోలేని వారినిగా దేవుడు వారిని చేస్తాడు. 7వ వచనం ఇంకా చివరి భాగం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల.
వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును యెబూసీల వలె నుందురు. ఇదేంటిది? ఇలాగా చేస్తానని దేవుడు చెప్పి ఆయన చేసిన తర్వాత 7వ వచనం చివరిలో వారును శేషముగా ఉందురు. అంటే దేవుడు ఈ ఫిలిస్తీయులను లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉండే మిగిలిన ప్రజలను ప్రభువైన దేవుడు సమూలంగా నాశనం చేయకుండా శేషాన్ని మిగిలిస్తున్నట్టు కనపడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలుకు చేసిన తీర్పుల గురించి కూడా ఈ మాట మనకు చూస్తాం, బైబిల్లో వాడాడు. ఆ దినమున శేషము క్రిందికి వేరు తన్ని పైకి ఎదిగి వాళ్ళు శేషే అంటాడు. ఆ తర్వాత పౌలు కూడా కొత్త నిబంధన ఆ సంగతిని గురించి వ్రాస్తాడు. అయితే ఇశ్రాయేల్లోనే కాదు, ఫిలిస్తీన్లో కూడా వాడి పైన చదువుకున్న పట్టణాల గురించి కూడా మనం తలంచినప్పుడు దేవుడు ఆ జనాలను శేషంగా ఉంచుతాడు, శేషాన్ని మిగిలిస్తున్నాడు. ఎందుకు మిగిలించాలి శేషాన్ని? అమాలేకీల గురించి సౌలుకు ఆజ్ఞయించినప్పుడు 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సమూలంగా నాశనం చేయమన్నాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫిలిస్తీన్లు ఎక్రోను వారిని తినేవి, గాతు వారిని, గాజా వారిని, గాజాను గురించి కూడా విపరీతంగా వింటుంటాం మనం. వారిని దేవుడు శేషంగా మిగిలిస్తున్నాడట. పైన ఒక వచనం మనం చదువుకున్నాము ఇందాక, అక్కడికి రండి దయచేసి. 2వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం రావాలి. అందరం కలిసి చదువుదాం. ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ లక్ష్య పెట్టువాడు గనుక. చాలంతే. ఎందుకు మిగిలిచ్చాడు శేషాన్ని? సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ ఏం చేశాడంటే దేవుడు లక్ష్య పెట్టాడు. వాస్తవంగా ఒక మాట వెళితే ఆదికాండం 6వ అధ్యాయంలో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడదు. అలాగే నేను వ్యాజ్యం ఆడితే వాళ్ళు నిర్మూలమైపోతారు అని దేవుడు తానే అనడం మనం చూస్తాం. మనం దేవుని జ్ఞానాన్ని మనం ప్రశ్నించలేము. కాబట్టి ఇట్లా ఈ ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాల విషయంలో ఆయన దేవోక్తిలాగా ప్రత్యక్షమై ఆయన తీర్పులు వారి మీద పడినప్పుడు ప్రభువైన దేవుడు ఒక శేషాన్ని మిగిలిస్తున్నాడు. అది మనకు 7వ వచనం చెబుతూ ఉంది. 7వ వచనం మనకు చెబుతూ ఉంది. వీళ్ళే కాదు, మనం యెషయా ప్రవక్త దగ్గరికి వెళితే అక్కడ ఐగుప్తును గురించి కూడా మనం చదువుతాం. మీకు ఎవరికైనా గుర్తుంటే చెబుతారా? ఆ 19వ అధ్యాయం యెషయా గ్రంథం, దయచేసి రండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం ముందు ఒక మాట చదువుదాము. 22వ వచనం లేక 21 చదువుదాం. ముందు ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఎట్లా వెల్లడిపరుచుకుంటాడు? తాను చేయి తీర్పుల ద్వారా కూడా నేను యెహోవానని తెలుసు. ఆ రోజు నిర్గమకాండంలో మోషే అహరోనును ఐగుప్తుకు పంపించేటప్పుడు ప్రభువైన దేవుడి విషయానికి వచ్చి పదే పదే మాట్లాడాడు. వారు తెలుసుకున్నట్లు నేను చేస్తానన్నాడు. సరే, ఆ తర్వాత 22వ వచనానికి మనం వద్దాం. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టేటప్పుడు ఎలా కొట్టాడు? తీర్పులు ఎందుకు పంపించాడు అంటే వారిని బాగు చేయాలని చెప్పేసి తీర్పులు పంపించాడు. నిజమే, అన్యులే కాదు, చాలాసార్లు రక్షించమని విశ్వాసుల విషయంలో కూడాను ప్రభువైన దేవుడు ఆయన తన దండమును వాడినప్పుడు
దండాన్ని వాడతాడా లేదా? అందుకే దావీదన్నాడు 23వ కీర్తనలో, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దుడ్డు కర్ర ఏమో ఆనుకోవడానికైతే, దండమేమో కొట్టడానికి. ఇశ్రాయేలీలు పాలస్తీనా దేశంలో కాపురుల దగ్గర, మందలను కాసే కాపురుల దగ్గర దుడ్డు కర్ర ఉంటుంది, దండము ఉంటుంది, కొట్టే కర్ర. దుడ్డు కర్ర అంతా పొడుగుండదు. అది దుడ్డు కర్ర వాడానుకోవడానికైతే, దండం దేనికి? వాటిని కొట్టడానికి. మామూలుగా ఊరికి కట్టడానికి కాదు. అవసరమైనప్పుడు గొర్రెను పట్టుకొని ఈ దండంతో కాలు విరగ్గొడతాడు, అలాగా కొట్టడానికి. మళ్ళీ వెంటనే ఆ కాపుల దగ్గర ఏముంటాయో తెలుసా? పాత దినాల్లో కట్లు కట్టేవారు, బద్దలేసేసి చుట్టూ చూటి నూనె రాసి. ఈరోజు పోవడం లేదు చాలా మంది ఆ నూనె రాయించుకోవడానికి. ఏమి నూనె? చిలుకలపేట దగ్గర ఏ ఊరది? కాబట్టి బద్దలేస్తారు, నూనె రాస్తారు, బద్దలేస్తారు, గుడ చుడతారు. అవి కూడా ఉంటాయి కాపుల దగ్గర. కొట్టి కాలు ఎరగొట్టి వెంటనే బద్దలేసి, నూనె రాసి, బద్దలేసి, గుడ చుట్టి దాన్ని వదిలిపెడతారు. దాని కొవ్వు కరిగేదాకా ఈ గాయం మాను. ఈ గాయం మాన లోపల దాని కొవ్వు కరుగుతుంది, దాని గుణం బాగుపడుతుంది. అందుకు చేస్తాడు కాపరి. మన ప్రభు అలాంటి కాపరి కంటే తెలివిగల కాపరి మన ప్రభు. ఇలాంటివి అనుమతించినప్పుడు ఏ ఉద్దేశంతో? ఆ గొర్రె మీద చంపాలనేది కాదు కాపరి యొక్క ఉద్దేశం, దాన్ని గుణపరచాలి. ఐగుప్తీయులను కొట్టినప్పుడు అలాగే రక్షించబడిన దేవుని ప్రజలను, మనల్ని ప్రభు అయిన దేవుడు కొడతాడు. కొట్టినప్పుడు ఆయనకు ఉద్దేశం ఏంటంటే, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టిన దేవుడు. వారి యెహోవా వైపు తిరుగు, ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. సరే, ఇవన్నీ చెప్పిన కిందకు రండి దయచేసి. 19వ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. జకర్యా 9లో మనకు అవసరమైన ముఖ్యమైన భాగం. 24. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. బా, ఏం మాట ఇది! ఆ దినమునంట ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనం. అంటే ఇశ్రాయేలు, అష్షూరీయులు, ఐగుప్తీయులు. ఒకవేళ ఇశ్రాయేలు మొదటి జనం అయితే, అష్షూరీయులు 2వ జనం అయితే, ఐగుప్తీయులు 3వ జనం. అంటే దే ఆర్ కౌంటెడ్ విత్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుతో వారు కూడా లెక్కించబడుతున్నారు. ఆ మాట అక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 3వ జనం భూమి మీద ఆశీర్వాద కారణంగా ఉంటారట. ఈ మాట ఎవరిని గురించి చెప్పాడండి దేవుడు? ఆ రోజు అబ్రహామును కల్దీల దేశం నుంచి బయటకు తెచ్చినప్పుడు 12వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత ఎన్నోసార్లు చెప్పాడు, భూలోక వంశములన్నీ నీ సంతానం ద్వారా ఏమవుతాయట? ఆశీర్వదించబడతాయి. అయితే ఇప్పుడు ఐగుప్తీయులు, అష్షూరీయులు ఇశ్రాయేలుతో కూడా భూమి మీద ఆశీర్వాద కారణంగా ఉంటారట అని సైన్యములకు అధిపతి ఇంకేమంటున్నాడు చూడండి. 25వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా. ఈ మాట ఇంతకుముందు ఎవరికి చెప్పాడు? నిర్గమ 19వ అధ్యాయం ఇశ్రాయేలుకు చెప్పాడు. ఆ తర్వాత నా చేతుల పనైన అష్షూరీయులారా ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలు గురించి కూడా చెప్పాడు ముందే. ఆ తర్వాత నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా. ఎట్లా లెక్కించాడో చూశారా? కాబట్టి నా జనం ఐగుప్తీయులు నా జనం, అష్షూరీయులు నా చేతుల పని, ఇశ్రాయేలీయులు నా స్వాస్థ్యం. వారిని కూర్చిప్పుడు అంటాడట ఏమని? మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆయన ఆశీర్వదించును. వీటన్నిటి బట్టి మనం చూస్తే ఇక జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనకి ఏమన్నా అనుమానం ఉంటుందా? ప్రశ్న వస్తుందా? 9వ అధ్యాయము జకర్యా గ్రంథం
ముందు 2వ వచనం ఆ భాగం నేను చదివిన తర్వాత, సర్వజనరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ యెహోవా లక్ష్య పెట్టువాడు. అద్భుతమైన మాట. తర్వాత మనం క్రిందకు వస్తే 7వ వచనం చివరి భాగం, వారును అంటే సిరియా, అషూరు, ఫిలిస్తీయులు వారును శేషముగా ఉంటురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె ఉందురు. ఎక్రోను వారును యెబూసీలు వలె ఉందురు. చాలు. యెబూసీలు అనేది ఈ మాట ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, దావీదు యెబూసును తీసుకున్నాడు. మనకు తెలుసు యెబూస్ అంటే ఇప్పుడు ఏంటండి, యెరూషలేం. అంతకుముందు అది యెబూసు. దావీదు 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలోనా అప్పుడు తాను సైన్యాన్ని లెక్కించినప్పుడు చేసిన తప్పిదాన్ని బట్టి ఆయన తన మీదికి ప్రజల మీద శిక్షణ తెచ్చినప్పుడు 2వ సమూయేలు 24వ అధ్యాయం 16వ వచనం నేను చివరి భాగం చదువుతున్నాను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా, యెబూసీయుడైన అరౌనా అంటే ఇంతకుముందే దావీదు యెబూసును ఆయన జయించాడు, తన స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి అది తన పట్టణం. ఆ తర్వాత యెరూషలేం దేవుని మందిర పట్టణం. ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ మందిరం కట్టే విషయంలో 24వ అధ్యాయంలో చూస్తారు. అది ఎక్కడ, యెబూసు వాడైనా. అందుకని ఈరోజు మందిరం ఎక్కడుంది అంటే యెబూసులో, యెరూషలేం. సరే, ఇప్పుడు ఆ యెబూసుల గురించి మనం చూస్తే దావీదు వారిని ఆ యెరూషలేమును పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు 2వ సమూయేలు గ్రంథం ఆ భాగం కూడా మీకు జ్ఞాపకం చేయడం మంచిది. 5వ అధ్యాయం మీరు తర్వాత 1వ వచనం నుంచి మీరు చదవండి. కానీ ఇప్పుడు నేను క్రిందకు వెళ్ళి 8వ వచనం చదువుతున్నాను. 6వ వచనం, యెబూసీయులు దేశంలో నివాసులయుండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి ఏదేదో మాట్లాడారు. 8వ వచనం, యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన వారిని అందరినీ. తర్వాత దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇలాగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 24వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యెబూసీయుడైన ఓర్నాను కల్లాని గురించి మనం చూస్తాం. అరే, యెబూసును గురించి మీకు కొంత మటుకు జ్ఞాపం చేశాను. ఆధారం చేసుకుని దాని గురించి ఇంకెక్కువగా మీరు ఇంకా వివిధ భాగాల్లో తలంచడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ రోజు దావీదు దాని మీదకి వెళ్ళినప్పుడు దావీదు యెబూసీయులందరినీ నాశనం చేసినట్టు లేడు, వారి ఆస్తిని కొల్లగొట్టినట్టు లేడు. ఇదిగో చూడండి, యెబూసీయుడైన ఓర్నాను, అతనికి కళ్ళం ఉంది, అతనికి ఆస్తి ఉంది, అతనికి మరి ఒక చక్కని పేరుంది, ఉన్నారు యెబూసీయులు. అంటే దావీదు శేషాన్ని వదిలిపెట్టేసేసాడు. ఇప్పుడు ఇక్కడ 9వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. ఆ మాట ఇంకా నేను ఎక్కువగా ప్రస్తావించను. 7వ వచనం ముందుకు వెళ్ళవు తలంపుతో ముగిస్తాను. 9వ అధ్యాయము 7వ వచనం, జకరియా, వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె ఉందురు.
ఎక్రోను వారును ఎబూసీలు వలెనుందురు. ఈ సంగతులు మనకు కొంతమేరకు అర్థమైనాయి. మీరు మనసు నుంచి తర్వాత ధ్యానం చేయండి. ఇప్పుడు చివరి తలంపు ఈ సాయంకాలం కొరకు మనం వెళ్దాం. 8వ వచనం. నేను కన్నులారా చూచితిని గనుక బాధించు వారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదికి రాకుండాను, దానిని కాపాడుకుంటకై నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. ఇదే చివరి తలంపు. ఇంతవరకు మనం ధ్యానం చేసి ఆపుదాం. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమే. మనం ఇందాక 3 పాటలు పాడాం. ఈ 3 పాటల్లో ముఖ్యాంశం ఏదైనా మీకు తోచిందా అని నేను అడుగుతున్నా. ఏంటి? ఈ 3 పాటల్లో సంగ్రహంగా మీకు ఏమని ఏమని తోచింది? అందుకే నేను పాటలు పాడేటప్పుడు జాగ్రత్తగా పాడమని చెబుతాను. అంతేకాదు ప్రార్థనాపూర్వంగా పాడాలి పాటలు కూడా. ఏం చరణాలు ఏం పాడుతున్నా. 3 పాటల్లో కూడా ఒకే ముఖ్యమైన అంశం. అది ఇశ్రాయేలును కాపాడువాడు, యెరూషలేమును కాపాడువాడు, వారి దేశమును కాపాడి భద్రపరచు. 3 పాటల్లో కూడా అదే మనం చూస్తాం. 8వ వచనంలో ఆ సంగతి మనకు రాయబడింది. నేను కన్నులారా చూచితిని కనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు. బాధించువారేమో ఇక సంచరించరు. రెండవది తిరుగులాడు సైన్యం తిరుగులాడుతున్నారట. ఆ సైన్యములు ఎక్కడికి రారు? నా మందిరం మీదకి రాకుండాను, దాన్ని కాపాడుకుండకై నేను ఒక దండుపేటను ఏర్పరిచింది. ఈ సంగతులు అర్థం చేసుకోవడం చాలా కష్టమే. కొంత మటుకు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ప్రభు ఇచ్చిన కృప మేరకు ఒక మాట ఇక్కడ చెప్పాలి. ఇది ఇప్పటికే నెరవేరిన చరిత్ర. ఇది నెరవేరవలసిన ప్రవచనం. ఇప్పటికే నెరవేర్చబడిన చరిత్ర అనే విషయానికి గన మనం వస్తే, అలెగ్జాండర్ మహాచక్రవర్తి తాను మాసిదోనియా నుంచి బయలుదేరి ప్రవచనములు చెప్పుచూ ఉన్న ప్రకారం మాదీ పారసీకుల రాజ్యం మీద యుద్ధానికి పోతున్నాడు. ఆ బంగారపు శిరస్సు కల్దీయుల రాజు నెబుకద్నెజరు, రెండవది వెండి భుజములు, వెండి రొమ్ములు, మాదీ పారసీకుల రాజు, మూడవ ప్రపంచ ప్రభుత్వం గ్రేకేయులది, అది మహాచక్రవర్తి అలెగ్జాండర్. తాను అలాగ బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆయన ఈ ఇశ్రాయేల్ దేశం మీదుగా పడి వెళ్తాడు. పడి వెళ్ళేటప్పుడే నేను ఇందాక పట్టణాల గురించి జ్ఞాపం చేశానే మీకు. తన ద్వారా దేవుడు ఈ నాశనాన్ని వారి మీద తీసుకొని వచ్చాడు. ఇది చరిత్ర. అయితే ఇంకా ప్రవచనం నెరవేరాలి. ఈ తూర్ను గూర్చి అషూరును గూర్చి మనం యేస్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో చూస్తాం. తర్వాత ఇంకా నెరవేరవలసిన ప్రవచనం, దాని గురించి కూడా ఒక మాట చెబుతాను చివరిలో. అప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదుగా పడిపోవాలి అన్నప్పుడు ఇశ్రాయేలీయులు, తర్వాత అని యాజకులు భయభ్రాంతులైపోయి ఏం జరుగుతుందో. ఎందుకంటే అలెగ్జాండర్ తాను ఏం చేశాడో తన సంగతి వాళ్ళకి బాగా తెలుసు. అప్పుడు చాలా భయభీతుల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి యాజకుడు తనతోటి యాజకులను, ఆ తర్వాత ప్రజలు వారితో ఏకీభవించారు. దేవుడు తనకు
ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, దర్శనాన్ని. ఎవరికి? ఆ యాజకునికి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ యాజకుని పేరు జడ్డూస్. జడ్డూస్, JADDUS, హై ప్రీస్ట్. ఆ కాలంలో ఇలాంటి భయభీతుల్లో వాడు వస్తున్నాడు అలెగ్జాండర్. మరి ఈ దేశం మీదుగా పోవాల్సిందే, ఆ మాది పార్చికుల దేశాన్ని ఓడగొట్టాలంటే. కాబట్టి ఏం చేస్తాడో మమ్మల్ని, ఆ దేశాన్ని ఇలా చేశాడు, ఆ సిరియా లేక ఆ పట్టణాలను, ఏంటి పరిస్థితి అని భయభీతులతో ఆందోళనలో పడుకొని ఉంటే రాత్రి వేళ ఒక స్వప్నం వచ్చేది, ఒక దర్శనం. దాని గురించి అంతా విశదపరచలేను కానీ క్లుప్తంగా మాట్లాడు. ఆ దర్శనంలో దేవుడు తనతో చెప్పాడు, నీవు నీతోటి యాజకులందరూ కూడా తెల్లని వస్త్రం ధరించండి. నీవు యాజక వస్త్రాలు మందిరంలో ఎలాగైతే ధరించి సేవ చేస్తావు, ఆ వస్త్రాలన్నీ నువ్వు ధరించు. ఆ తర్వాత నీతో పాటు వచ్చే ఇశ్రాయేలు కూడా తెల్లని వస్త్రం ధరించి మీరందరూ పట్టణం వెలుపలికి పోండి. ఆ అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఎదుర్కోండి, అతని దగ్గరికి వెళ్ళిపోండి. ఆయుధాలు ఏమొద్దు, మీరు ఊరికి అలాగా పోండి అంటే. ఈ ప్రధాన యాజకుడు యాజక వస్త్రాలు అన్ని ధరించి, తర్వాత మిగిలిన వారు తెల్లని వస్త్రాలు ధరించి ఇశ్రాయేల్ వారు ఏకీవించిన వారి ప్రకారం ఒక గొప్ప గుంపుగా సైన్యంగా బయలుదేరి వెళ్ళిపోయారు. తాను వస్తానే ఉన్నాడు. దూరం నుంచి చూచాడు అలెగ్జాండర్ తన సైన్యం. తర్వాత దగ్గర వచ్చాడు. రావడంతో ప్రధాన యాజకుడు కలిసి ప్రధాన యాజకునికి అభినందన తెలియపరిచాడట. అభినందనలు తెలియపరిచే అంటే సెల్యూట్ చేశాడట. అప్పుడు తనతో ఉన్న యాజకులు ఇశ్రాయేల్ అందరూ కూడా ఈ అలెగ్జాండర్ వారు సెల్యూట్ చేశారు. అయిన తర్వాత ఇంకా సకల సయోధ్యతో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇదంతా చూచి ఈ అలెగ్జాండర్ సైన్యంలో తన కమాండర్ రెండవ వాడు వచ్చి అలెగ్జాండర్తో అసలు ఏంది ఇదంతా అని చెప్పేసి, వాని పేరు పర్మినియో, PARMENIO వాని పేరు. వాడు అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి అసలు ఏంది ఇది, మనం చేస్తాబోతున్నాం యుద్ధం, కాబట్టి వీరిని ఎందుకు మిగిల్చాలా, ఈ దేశాన్ని ఎందుకు మనం వదిలిపెట్టాలి, ఈ మందిరాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలి, కాబట్టి దీన్ని గూర్చి ఇంతకుముందు మనం విన్నాం, నెబుకద్నెజరు వాడు ఇంకా వాళ్ళు చేశారు, అయితే మాది పార్సికులు దీన్ని కట్టారు, ఇప్పుడు మనం దాన్ని కొలగొట్టి దాన్ని తెలుసుకోకుండా మనం ఎందుకు ఊరుకుండాలి, ఏంటి సంగతి అని చెప్పేసి వాడు అలెగ్జాండర్ని అడిగితే, అలెగ్జాండర్ అన్నాడంట, రాత్రి నాకు కల వచ్చింది. ఆ కళ ఏంటంటే వీళ్ళందరినీ తాను చూచాడు కల్లో. ఈ హై ప్రీస్టును, మిగిలిన యాజకులు, ఈ సైన్యం తెల్ల వస్త్రాలు ధరించడం, ఇదంతా చేయడం, వాళ్ళు సెల్యూట్ చేయడం, ఇదంతా అలెగ్జాండర్ రాత్రి కల్లో వచ్చేదట. కాబట్టి వచ్చి ఆ తర్వాత ఈ ప్రకారం నీవు వెళ్ళి ఆ దాటి యుద్ధం చేస్తే నువ్వు గెలుస్తావు అని. కాబట్టి తనకేం అర్థం కాలే అలెగ్జాండర్కో. ఆ కళ వచ్చినప్పుడు, దర్శనం వచ్చినప్పుడు అది ఇప్పుడు అర్థమైంది, దారిలో వీళ్ళు కలుసుకోవాలి. అప్పుడు వాడికి చెప్పాడు, ఇది కారణం, అందుకే వాళ్ళ జోలికి నేను పోను. అప్పుడు వెళ్ళారు మందిరానికి. తర్వాత అలెగ్జాండర్ బలుర్పించాడు ఇశ్రాయేల్ దేవునికి. యాజకుడు ఇంకా చేయాల్సిన అవన్నీ నేను ఎక్కువ చెప్పలేను కానీ వాళ్ళు కూడా అలెగ్జాండర్తో కలిసి యెహోవా దేవునికి బలు అర్పించారు. ఆ తర్వాత నెమ్మదిగా సమాధానంగా ఒక ఈ చీపురు పుల్ల కూడా తాకుండా తాము వెళ్ళిపోయినారు. ఇది ఈ 9వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం. జకర్యాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. నేనేం చేస్తాను అంటే, బాధించు వారిగా సంచరించరు, తిరుగునాడు సైన్యం, వీరే ఎవరు? అలెగ్జాండర్ సైన్యం.
వాళ్ళు ప్రపంచమంతా తిరుగులాడారు కదా, ప్రపంచమంతా ఈవెన్ ఇండియా కూడా వచ్చారు కదా. కనుక తిరుగులాడు ఈ సైన్యం నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుతా. ఇది దేవుని వాక్కు, ప్రవచనం. దేవుడు జకర్యాకి ఇచ్చాడు, ఆ ప్రకారమే జరిగింది. దేవుని మందిరం కాపాడబడింది. ఆ తర్వాత ఇక్కడ రాకుండాను దాన్ని కాపాడుగా ఒక మాట చూడండి, నేను ఒక దండుపేటను ఏర్పరిచాను. ఏం దండు? ఆ దండు ఈ యాజకులే. కాబట్టి ఒక దండుపేటను నేను ఏర్పరిచాను. సరే, ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన తర్వాత ఇంకా దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉండొచ్చు. అందుకే నేను చెప్పా ఇందాక, ఇలాంటి సంగతులు విశదపరచడం చాలా కష్టమేనని. ఆయన కొంతమేరకు మీకు నేను జ్ఞాపం చేశాను. మీరు వాటిని గురించి తలంచడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పవలసిన మాట ఏమిటి అని అంటే, ఇది దాటిపోకముందు అలెగ్జాండరు మనం ఇందాక చెప్పుకున్న పట్టణాలని జయించాడు. విశేషంగా సిరియా విషయానికి వస్తే కల్దీలో రాజు నెబుకద్నెజరు సిరియా దేశాన్ని జయించడానికి దాదాపు 13 సంవత్సరాలు పట్టిన పరిస్థితి అట. అయితే ఈ అలెగ్జాండర్కు 7 నెలలు సరిపోయింది దాన్ని జయించాడు. కాబట్టి ఇదంతా విన్న ఇశ్రాయేల్ దేశం మీద పడి ఇంకా అవతలికి పోతాడు. అప్పుడు ఈ సంగతి జరిగింది. దేవుడు అద్భుతంగా ఆయన తన మందిరం ఎలాగా కాపాడాడు అనే విషయాన్ని మనము ఇక్కడ చూస్తాం. కాబట్టి 9వ అధ్యాయం 8వ వచనం దేవుని మందిరం, దేవుని పట్టణం, దేవుని దేశం, దేవుని ప్రజల కాపుదల అనే ఒక్క ప్రాముఖ్యమైన అంశం మీరు మనసులో పెట్టుకోండి. జకర్యా 9వ అధ్యాయం 8వ వచనం. సరే, ఇది ప్రవచనంగా మీకు ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రండి దయచేసి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల ఎందుండో జనములను లెక్కకు సముద్రం ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి, వినండి 9వ వచనం, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని. ఇది ఇంకా నెరవేరాలి. ఇది సంఘం ఎత్తబడిన తర్వాత అనేదే కాదు, 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత అనేదే కాదు. ఈ భాగం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏళ్ల పాలన తర్వాత, ది లాస్ట్ వార్ ఆఫ్ ది స్క్రిప్చర్స్, దేవుని వాక్యము లేఖనాల ప్రకారం వెళితే ఎన్నో యుద్ధాలు, ఇది చివరి యుద్ధం అని చెప్పాలి. 20వ అధ్యాయంలో యుద్ధం, అది ఒకటి గుర్తు. ఎందుకంటే యుద్ధం చివరిది అని చెప్పాను కాబట్టి ఇది కావాలి. దేని మీదనో మీకు అర్థమవుతుంది. దీని గురించి జకర్యా కూడా చెప్పాడు తన పుస్తకంలో. అయితే దానికంటే ఇంకా కాస్త మనం వెనక్కి వస్తే కనుక, దానికంటే ఇంకా కాస్త వెనక్కి వస్తే ప్రస్తుతం మన ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేల్ ప్రజలు ఆ తర్వాత వారొక మందిరం కట్టాలి, కడతారు ఖచ్చితంగా. అది ఎప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ అయితే సంఘం మనం చూస్తామో చూడలేమో మనకు తెలియదు.
అయితే ఖచ్చితంగా 7 ఏళ్ల క్రీస్తు విరోధి పరిపాలనలో ఒక మందిరం ఉంటుంది యెరూషలేములో. దానియేలు ఇతర గ్రంథాలు ప్రవచనాల ద్వారా మనకు తేటగా అర్థమవుతుంది. ఈరోజు పరిస్థితులు మనం గమనించినా కూడా మనకు అర్థమవుతుంది. అయితే దీని మీద కూడా ప్రజలందరూ వస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా మంది దేవుని సేవకులు, గొప్ప సేవకులు ఏమనుకున్నారు అని అంటే, పోయిన సంవత్సరం ఇస్రాయేల్ వీళ్ళ మీద చేసే ఈ దాడి, ఈ యుద్ధాల గురించి వారు అంటూ వచ్చారు. ఏమని? ఇది లేఖనాల యొక్క నెరవేర్పు అని. లేఖనముల యొక్క నెరవేర్పు అని. అది జరగాలి. ఈరోజు ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి ఇస్రాయేల్కు, లేకపోతే చుట్టుపక్కల ఉండే వారికి అందరికీ అనుకుంటే మనం ఏదో అంతేకాదు, ఇంకో టైం వస్తుంది, అటు వాళ్ళతో ఏకీవించే కొన్ని దేశాలు, అటు వీళ్ళతో ఏకీవించే కొన్ని దేశాలు. ఇంకా ఏమంటూ వచ్చారు ఈ ఉపదేశకులు, బోధకులు? కాదన్న వాళ్ళ మాటలు. థర్డ్ వరల్డ్ వార్ అన్నారు. 3వ ప్రపంచ యుద్ధం. కాబట్టి ఆరంభమైంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే. కొంతమంది బోధకులు ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ వస్తుంది, అయిపోయింది ఇక టైం అని చెబుతూ వచ్చారు. జరిగిన పరిణామాలు బట్టి అవును అలాగ అనిపించిన పరిస్థితులు. అంటే ఇప్పటికి కొంచెం ఏదో సమసిపోయినట్లుంది, కానీ నివురుగప్పిన నిప్పులాగా ఎప్పుడు మళ్ళీ ఫ్లేర్ అప్ ఉందో మనకు తెలియదు. ఖచ్చితంగా జరగాల్సిందే. ఆ టైంలో దేవుడు ఇశ్రాయేలును, యెరూషలేమును కాపాడతాడు. మీరు తర్వాత యెషయా గ్రంథం 4వ అధ్యాయానికి పోయి చదవండి. ఇప్పుడే ఒక వాక్యం చదువుతాను, నేను ఇంకా అక్కడ చదివి ముగించేస్తాను. రండి దయచేసి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం అందరము కలిసి చదువుకుందాం. 5వ వచనం, 6వ వచనం. 4వ అధ్యాయము యెషయా గ్రంథం 5, 6 వచనాలు అందరం కలిసి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమంతటి మీద విధానముండును. పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఈ వాక్యాలు కొంతమేరకు నెరవేరినట్లు మనకు కనపడినా, ఇంకా నెరవేర్చుకుంది చాలా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక పదం మనకు తెలుగులో సరిగా లేదు, కానీ ఇంగ్లీష్లో బాగుంది. ఇంగ్లీష్లో ఏమనుంది అని అంటే, దేర్ షాల్ బి ఏ డిఫెన్స్. హీబ్రూ భాషలోకి వెళితే ఈ అర్థం ఇచ్చే పదాలు రాశాడు. ఇంకొక పదం కూడా, ఇంకొక అర్థం కూడా వస్తుంది. దేర్ షాల్ బి ఏ కవరింగ్. అంటే యెరూషలేము మీద, దేవుని మందిరం మీద, ఇశ్రాయేలు ప్రజల మీద, దేశం మీద మహిమ విధానముండు అన్నాడు. దేర్ షాల్ బి ఏ డిఫెన్స్. డిఫెన్స్ అంటే మనకు తెలుసు కదా, ఈరోజు మనకు ప్రభుత్వంలో డిఫెన్స్ శాఖ ఉంది కదా, బార్డర్స్ని కాసి యుద్ధాలు చేసే వాళ్ళే కదా, అది డిఫెన్స్ అంటే. కవరింగ్ అంటే కప్పడం. కాబట్టి అది ప్రభువైన దేవుడు, దేవుని మందిరం, ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చేస్తాడు. ప్రార్థన చేస్తాడు.